హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సేబాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నామండి. మీరంతా కూడా బాగుండాలని నా దేవుని మనసారా వేడుకుంటున్నాను. వినాయకుడిని అయితే 3 రోజులు ఉంచేసుకున్నామండి ఇంట్లో. చాలా మంచిగా పూజలు అయితే చేసుకున్నాము. రోజుకు ప్రసాదం అయితే చేసి పెట్టుకున్నానండి. ఇంకా నిమజ్జనం రోజు లాస్ట్ ఇంకా ఆయనకి బాగా ఇష్టం కదని చెప్పేసి మళ్ళీ ఉండ్రాలు అయితే చేసి పెట్టానండి ప్రసాదంగా. ఇంకా దీపారాధన అది వెలిగించుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశాము. నిమజ్జనం రోజు మేమైతే ఇంకా మా చిన్నమ్మ ఇంట్లో ఉంటే డాన్స్ వేసేదండి బాగా. ఆయనకి మేళతాళాలు ఊరేగింపుతో తీసుకెళ్ళటం ఇష్టం కదని చెప్పేసి ఇంకా తను దేవుడి పాటలు పెట్టేసి బాగా డాన్సులు అయ్యి అట్లా చేసేదండి. ఇంకా నాకైతే అవి రావు కాబట్టి తలపైన పెట్టుకొని ఇంకేంట్లో అటు ఇటు 3 సార్లు అయితే తిరిగేసి ఇంకా నిమజ్జనానికి బీచ్కి అయితే తీసుకెళ్ళామండి. ప్రతి సంవత్సరము ఆయన్ని తీసుకెళ్ళేటప్పుడు ఏందో తెలియని బాధ అండి. భలే దిగులుగా అనిపించేసిద్ది. మా పెద్దమ్మాయి కూడా నేను బీచ్కి వస్తానని మళ్ళీ నీళ్ళల్లో వదిలేటప్పుడు నేను చూడలేదు, నాకు బాధగా అనిపించింది అని తనైతే రాలేదండి. ఇంకా ఆయన నీళ్ళల్లో వదిలితే దొల్లుకుంటే అట్లా వెళ్ళిపోతుంటే అసలు అబ్బాయి ఎంత బాధేసిందోనండి. భలే బాధ అనిపించింది. ఇంకా మా వారైతే అరుస్తున్నారు. వాళ్ళ అమ్మ దగ్గరికి ఆయన హ్యాపీగా చక్కగా వెళ్తుంటే మీరేంది ఇట్లా బాధతో పంపిస్తారని చెప్పేసి అరుస్తున్నాడండి. ప్రతి సంవత్సరం ఇంక ఇదేనండి బాధ. పెట్టుకున్నప్పుడేమో భలే హ్యాపీగా తీసుకొచ్చి పెట్టుకుంటాము. తీసుకెళ్ళి ఇట్లా అక్కడ పెద్ద వినాయకుడి దగ్గర పెట్టడమో లేకపోతే బీచ్కి వెళ్ళి నిమజ్జనం చేయటమో ఇట్లా ఏదో ఒకటి చేస్తామండి. కానీ ఎందుకో తెలియదు ఇంత బాధ. మీకు కూడా అంతే అనిపించిద్దా? నా కామెంట్ సెక్షన్లో